మొత్తానికి చైనా పాకిస్తాన్లకు చాలా స్ట్రాంగ్ గా బుద్ధి చెప్పాలని కేంద్రం ఈసారి గట్టిగా డిసైడ్ అయింది. అవును రోహిత్, సిక్కిం సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు, అమర్నాథ్ యాత్రికులపై ఉగ్ర దాడిని చర్చించేందుకు కేంద్రం నేడు అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. రాజ్నాథ్ అధ్యక్షతన జరిగే సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. డోక్లాంలో చైనా తీరును ఎండగట్టేందుకు విపక్షాల సహకారాన్ని కూడా కేంద్రం కోరుతోంది. విదేశీ విధానాలు, ఉగ్రవాదంపై పోరులో ఐక్యత చాటాలన్న లక్ష్యంతో ఈ మీటింగ్ను కేంద్రం ఏర్పాటు చేసింది. సిక్కిం సరిహద్దులో తాజా పరిస్థితిని విపక్ష నేతలకు కేంద్రం వివరిస్తుంది. అఖిలపక్ష భేటీపై మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. గంటలకు అఖిల సమావేశం జరిగింది. సిక్కిం సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలు, అమర్నాథ్ యాత్రికులపై ఉగ్ర దాడిని చర్చించేందుకు కేంద్రం ఈరోజు అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. రాజ్నాథ్ అధ్యక్షతన జరిగే సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. డోక్లాంలో చైనా తీరును ఎండగట్టేందుకు విపక్షాల సహకారాన్ని కూడా కేంద్రం కోరుతోంది. విదేశీ విధానాలు, ఉగ్రవాదంపై పోరులో ఐక్యత చాటాలి అనే లక్ష్యంతో ఈ మీటింగ్ను కేంద్రం ఏర్పాటు చేసింది. సిక్కిం సరిహద్దులో తాజా పరిస్థితిని విపక్ష నేతలకు కేంద్రం వివరిస్తుంది. అటు పాకిస్తాన్, ఇటు చైనా రెండు దేశాలు సరిహద్దుల్లో వివాదాలను సృష్టిస్తూ ఉన్నాయి. భారత్కి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఉగ్రవాదంతో పాకిస్తాన్, ఆక్రమణలతో చైనా చెలరేగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలకు గట్టిగా బుద్ధి చెప్పాలి అని భారత్ చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఈ సాయంత్రం 5 గంటలకి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఈ అఖిలపక్ష భేటీ కానుంది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటుగా కేంద్ర ప్రభుత్వంలోని మరికొన్ని శాఖల మంత్రులు, కీలక మంత్రులు పాల్గొంటారు. దాంతో పాటు రక్షణ సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎస్ జయశంకర్ వీళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలను ఈ అఖిలపక్ష భేటీకి పిలిచారు. ప్రస్తుతం చైనాతో నెలకొన్న వివాదం, డోక్లాం పీఠభూమి విషయంలో నెలకొన్న వివాదం నేపథ్యంలోనే ఈ భేటీ ప్రధానంగా చోటు చేసుకుంది. ఎందుకంటే విదేశీ విధానం మీద ఒక డెసిషన్ తీసుకునే ముందు అఖిలపక్షాన్ని సంప్రదించి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ భేటీని ఏర్పాటు చేసింది. దాదాపు గత 2-3 వారాలుగా ఈ చైనా సిక్కిం సరిహద్దుల్లోని డోక్లాం పీఠభూమి ప్రాంతంలో ఏ రకంగా వివాదం నెలకొందో మనకు తెలిసిందే. ఆ పీఠభూమిని ఆక్రమించుకోవాలన్న చైనా ప్రయత్నాన్ని భారత బలగాలు పూర్తి స్థాయిలో తిప్పికొట్టాయి. దీంతో జీర్ణించుకోలేకపోతున్న చైనా భారత్ మీద అనేక రకాలుగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మాటలతో కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. 1962 నాటి పరిస్థితిని గుర్తు తెచ్చుకోండి అంటూ మొదట కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఆ తర్వాత అనేక రకాలుగా కాశ్మీర్ లోనూ జోక్యం చేసుకుంటామని ఒకసారి, సిక్కింలో ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు, వారి స్వాతంత్ర పోరాటానికి మద్దతు ఇస్తామంటూ మరొకసారి, ఈ రకంగా వివిధ రకాల వ్యాఖ్యానాలు చేస్తూ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ ఇప్పుడు అంతర్జాతీయ వేదిక మీద ఎటువంటి విధానాన్ని అవలంబించాలి, యునైటెడ్ నేషన్స్ ని సంప్రదించాలా, లేకపోతే నేరుగా అక్కడ ఆ పీఠభూమిలో నెలకొన్న ఉద్రిక్తతలకు సంప్రదింపులతో సమాధానం చెప్పాలా, ఏ రకంగా చేయాలన్న దాని మీద ఒక విదేశీ విధానాన్ని రూపొందించుకునే క్రమంలో ఇప్పుడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి తోడు ప్రతిపక్షాలు కూడా ఈ చైనాతో నెలకొన్న వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక రకాల విమర్శలు చేస్తున్నాయి. వారు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పినట్టు అవుతుందన్న ఉద్దేశంతో ఈ భేటీని ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలిసింది. దీంతో పాటు రెండో అంశంగా ఈ అమర్నాథ్ యాత్రికుల మీద జరిగిన దాడి, అనంతనాగ్ వద్ద చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ మిగతా అఖిలపక్ష నేతలందరికీ వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అందులో ఉన్న భద్రతా లోపాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే పూర్తిగా ప్రయాణికుల నిర్లక్ష్యమే ఉందా, అసలు ఘటన ఎలా జరిగింది, తదుపరి తాము తీసుకున్న చర్యలు ఏంటి, ఎందుకంటే ఈ అంశం మీద కూడా చాలా రకాల విమర్శలు చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికల మీద ఉగ్రవాదం గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్పితే ఇటువంటి ఘటనలు అడ్డుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు అంటూ విపక్ష
తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి కూడా కేంద్ర హోంశాఖ నుంచి ఒక వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ మహాత్మా.